గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఈ రోజు మనం మాట్లాడుకోపోయేది తెలుగు టెలివిజన్ హిస్టరీలో ఉన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏంటి మామ, బిగ్ బాస్ కదా. అది కూడా స్టార్ మా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, అలాగే జియో హాట్స్టార్ వాళ్ళు కదా. సో ఈ క్రేజ్ని వీళ్ళు ఇంకా నడపడానికి ఇంకొక క్రేజియస్ట్ రియాలిటీ షో తీసుకొస్తున్నారు. బిగ్ బాసే కానీ బిగ్ బాస్ లాంటిది మేడ్ ఫోర్ ఈచ్ అదర్ అని చెప్పేసి ఒక హోస్ట్, ముగ్గురు జడ్జెస్, అలాగే 10 మంది కంటెస్టెంట్లు, జంటలు, 10 మంది కపుల్స్ని ఒక హౌస్లో పడేసి ఏం చేయబోతున్నారు. మీరు ఆల్రెడీ ప్రోమో చూసారా జియో స్టార్లో కానీ స్టార్మాలో, ఎలా ఉంది? సాలిడ్గా అనిపించింది నాకైతే. ఈ షో డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎక్కడ చూడాలనేది మొత్తం డీటెయిల్స్ అయితే మన ఈ వీడియోలో చెప్తామా. చూడండి. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి మామ, చివరి వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షో కాన్సెప్ట్ చాలా యూనిక్గా ఉంది మామ. థీమ్ వచ్చేసి లవ్ మ్యారేజ్ వర్సెస్ ఇన్ అరేంజ్ మ్యారేజ్. సో 10 మంది సెలబ్రిటీ జంటలు ఒక మ్యాన్షన్లో 70 రోజుల పాటు ఉంచుతారు మామ. ఇందులో లవ్, పెళ్ళి అయిపోయిన జంటలు ఉంటాయి, పెళ్ళికి కావాల్సిన జంటలు ఉంటాయి, డేటింగ్లో ఉన్న జంటలు ఉంటాయి, ఇలా రకరకాల జంటలు, ఎమోషనల్ టాస్క్లు, ఫిజికల్ ఛాలెంజెస్లు, మరియు డైలీ డ్రామా. మనకు కావాల్సింది ఇదే కదా. సో ఇవన్నీ కలిపి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది తీసుకొస్తున్నారు. సో హోస్టింగ్ అయితే శ్రీముఖి తీసుకొస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ గ్లామరస్గా షో టీజర్లో మనం కనిపించింది. ఇక జడ్జ్ ప్యానల్ అయితే క్రేజీ మామ. అనిల్ రావుపూడి గారికి తెలుసు, ఫ్యామిలీ పల్స్ తెలుసు, కపుల్స్ గోల తెలుసు. సో మంచి ఫన్ ఎలిమెంట్స్ ఉండేలాగా, అదిరిపోయేలాగా ఈయన మెయింటైన్ చేస్తారు అనేది షోకి ఒక ప్లస్ పాయింట్. మెయిన్ స్టార్ డైరెక్టర్ కాబట్టి. అలాగే సీనియర్ జడ్జెస్ వచ్చి రాధా గారు, లయ గారు, వీళ్ళు సీనియర్ యాక్టర్స్ అందరూ ఈ మధ్య బాగా కనిపిస్తున్నారు. సో వీళ్ళ వల్ల ఒక క్లాసిక్ టచ్ అయితే వచ్చింది. వీళ్ళు ఏంటంటే వీళ్ళకున్న అనుభవం ప్రకారం వాళ్ళ కంపాటబిలిటీని జడ్జ్ చేస్తారు ఇందులో. సో వాళ్ళకి సో ఇక ఈ షో ఎప్పుడు మొదలైంది, ఎక్కడంటే మొత్తానికి March 5 అయితే గ్రాండ్ రిలీజ్ అయింది మామ. ఎవ్రీడే 10కి అయితే, నాకు 10కి అయితే స్టార్ట్ అవుతుంది షో. ఒకవేళ మీరు స్టార్మాలో మిస్ అయితే జియో హాట్స్టార్లో చూడొచ్చు. సో అక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఈ 2 ప్లాట్ఫామ్లో మనకు దొరుకుతుంది. సో మొత్తానికి ఈ రియాలిటీ షోలు ఇంట్రెస్ట్ అనే వాళ్ళకైతే ఇది బాగానే పెద్ద ఇంట్రెస్ట్ మామ. అయితే ఇందులోంచి ఖచ్చితంగా బిగ్ బాస్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది అయిపోయడానికి బిగ్ బాస్ స్టార్ట్ అయితే ఇందులో పేర్స్ తీసుకొచ్చి బిగ్ బాస్లో పడేస్తారు. ఖచ్చితంగా ఒక 2 పేర్స్ అయితే తీసుకొస్తారని నేను అనుకుంటున్నా. సో మొత్తానికి మళ్ళీ మాస్ మసాలా, గొడవల మసాలా, మన తెలుగు ప్రేక్షకులకి పిచ్చగా ఫేమస్ అయిపోయిన బిగ్ బాస్ షోని మరొక బిగ్ బాస్ షోతో తీసుకొచ్చేస్తున్నారు. హోప్ చూద్దాం. అయితే కంటెస్టెంట్స్ ఎవరు మనకి టీజరు, ఈ ట్రైలర్లు ప్రకారం చూసిన దాని ప్రకారం కొంతమంది తెలిసారు, కొంతమంది తెలియలేదు. సో మాట్లాడుకుంది ఒకటి ప్రియాంక జైన్ అండ్ శివ్. వీళ్ళు యూట్యూబ్లో రచ్చ చేస్తారు, బిగ్ బాస్లో వచ్చి రచ్చ చేశాడు మనకు తెలుసు. వీళ్ళు ఆల్రెడీ పాస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. శివ్ కాదు, మన ప్రియాంక జైన్. సో వాళ్ళ కప్పులు ఖచ్చితంగా ఉంటుంది, అది మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ట్రైలర్లో ఉన్నది వాళ్ళు చేసిన. అలాగే నోకరాజు, ఆశయ్, వీళ్ళు మనకి జబర్దస్త్ ఫిల్మ్, వీళ్ళు కూడా వస్తున్నారు, అది మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ శుభశ్రీ రాయుడు అండ్ అజయ్, వీళ్ళ జంట మనకి ప్రోమోలో లేదు, బట్ వీళ్ళు కూడా వస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. అదే మంచి కారులు శుభశ్రీ మన బిగ్ బాస్ ఫేమ్. అలాగే వాసంతి కృష్ణ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళైతే వచ్చేసారు, మనకి ట్రైలర్లో తెలిసిపోయింది. అలాగే అమర్దీప్ చౌదరి, చరేశ్వని, వీళ్ళ కపుల్ మనకైతే కనిపించలేదు ఎక్కడ ట్రైలర్లో, బట్ వీళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో హరిత హరీష్ వీళ్ళు ఆల్రెడీ వచ్చేసారు, మనకు చూపించాడు. మనకు ఆల్రెడీ రెచ్చిపోయాడు ట్రైలర్లో, వంగి దండాలు పెట్టేశాడు మనకు ఉన్నాను. ఆల్రెడీ నేను ఓవర్ యాక్షన్ చేస్తాడు తెలుసు. సో ఆ ఓవర్ యాక్షన్ చాలా ప్లస్ అయింది షోకి, అందులో డౌట్ లేదు. ఇంకోటి అంజలి అండ్ పవన్ సంతోష్, అది నాకు తెలుసు. వీళ్ళు కూడా యూట్యూబ్లో పర్ఫార్మెన్స్, సీరియల్ నటులు. నటరాజ్ మాస్టర్ అండ్ నీతు, ఓవర్ యాక్షన్ మాస్టర్, నీతులు చెప్తూ ఉంటాడు గొడవలు. సో హరిత హరీష్కి, నటరాజ్ మాస్టర్కి మంచిగా పడే ఛాన్సెస్ అయితే గట్టిగానే ఉన్నాయి ఈ రియాలిటీ షోలో. వాళ్ళిద్దరు జంటలకు మంచి కాంపిటీషన్ అయితే ఉంటుందని నాకు అనిపిస్తుంది, మరి మీకు అనిపించింది? అలాగే సోనియా అండ్ సిద్ధు, వీళ్ళు సోషల్ మీడియా కపుల్, అలాంటి రియాలిటీ షోలో నార్మల్గా షోస్కి వచ్చి బాగా పాపులర్ అయ్యారు ఆ మధ్య. సో ఇంకోటి సంద్ర అండ్ మహేష్. సో వీళ్ళైతే మనకున్న ఎక్స్పెక్టెడ్ వచ్చిన కప్పులు కొంతమంది ట్రైలర్లో చూస్తాం, కొంతమంది చూడలేదు. అలాగే వైల్డ్ కంటెంటర్స్ కూడా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా వీళ్ళ నుంచి ఒక జంటనైతే బిగ్ బాస్లో ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతారు. సో ఇది మామ ఈ జంట అయితే ఉన్నారు. మీరు చూసిన దాని ప్రకారం మీరు ఇష్టపడే జంట ఎవరైనా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మామ. సో ఇక్కడ నుంచి మన ఛానల్లో ఎవ్రీడే ఈ షో అయిపోగానే మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, ఎవరు బాగా ఆడారు ఏంటి అనేది అనాలిసిస్ అయితే చేసుకుందాం, కలిసి చేసుకుందాం రివ్యూస్. సో మాట్లాడుకుందాం. నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను, మీరు కామెంట్లో డిస్కస్ చేయండి మర్చిపోద్దు. అలాగే మన ఛానల్లో ఫిల్మ్ రివ్యూస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ కూడా ఉంటామా, దాని గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. ఓకే, సో అది నేను చెప్పాలనుకునేది. సో అంటే దెన్
నెక్స్ట్ వీడియో కొంటాం మామ. బొబ్బాయి టట్టా.